నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైషన్ కిచెన్. ఇవాళ రెసిపీ నట్స్ చాక్లెట్ అండి. చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు. నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్దాము. ప్రిపరేషన్ ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నేనైతే బాదం అండ్ క్యాష్యూ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, కిస్మిస్, పిస్తా ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. అవి బాగా రోస్ట్ చేసుకొని పక్కకి తీసి పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే కొందరు పిల్లలు మనకి డ్రై ఫ్రూట్స్ నార్మల్గా తినమంటే తినరు. అలా తినని వాళ్ళకి ఇలా చాక్లెట్లో ఇచ్చేసాము అంటే హ్యాపీగా తినేస్తారు. మా పిల్లలు కూడా తినరు. సో అందుకని నేను ఇలాగా ఇచ్చేస్తాను మోస్ట్లీ అండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము చాక్లెట్ని మెల్ట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక చాక్లెట్ మౌల్డ్ తీసుకొని అందులో చాక్లెట్ ఫిల్ చేయాలండి. నేను ఈ మౌల్డ్స్ అండ్ కాంపౌండ్ గురించి మీకు ఇంతకుముందు నా ఫస్ట్ వీడియోలో చెప్పున్నాను. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఈ చాక్లెట్ మౌల్డ్స్లో కొంచెం కొంచెం ఫిల్ చేసుకుందామండి. హాఫ్ పార్ట్ వరకు ఫిల్ చేసుకోవాలి అండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలా హాఫ్ పార్ట్ వరకు చాక్లెట్ ఫిల్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని చాక్లెట్స్ కావాలో అన్ని చాక్లెట్స్ మౌండ్స్లో హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కొంచెం కొంచెం ఒక్కొక్క మౌల్డ్లో వేసుకుంటూ రావాలండి. మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అది అన్ని. బట్ ఎక్కువ బయటకి వచ్చేటట్టుగా వేయొద్దు. కొంచెం మళ్ళీ మనం చాక్లెట్ ఫిల్ చేసుకోవడానికి స్పేస్ ఉండేటట్టుగా చూడండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం కొంచెం చాక్లెట్ నట్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఆ నట్స్ని మనం చాక్లెట్తో కవర్ చేయాలండి. చూడండి, ఇలాగ కొంచెం కొంచెం పైన వేసుకుంటూ కవర్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా మొత్తం అన్ని నట్స్తో ఫిల్ చేసుకున్న తర్వాత చాక్లెట్తో ఇలా ఒకసారి ట్యాప్ చేసి మనం ఆ మౌల్డ్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకు తీసాను. చూడండి, ఈజీగా మనకి ఆ మౌల్డ్స్లోంచి బయటకు డిమౌల్డ్ అవుతాయండి. చూడండి, ఒక్కొక్క చాక్లెట్ ఎంత టేస్టీగా ఉంటాయంటే నిజంగా చెప్తున్నా అండి. మీ పిల్లలకి ఇలా ఒక్కసారి టేస్ట్ చేసి చూపించండి. మీ పిల్లలు ఇంకా బయట కూడా అడగరు, అంత టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత షైనీగా ఎంత టేస్టీగా ఉన్నాయో చూడండి ఒక్కసారి మీరే. చూడండి, ఈ చాక్లెట్స్ మీకు చూడడానికి ఎంత షైనీగా కనిపిస్తున్నాయో. ఇలా మీ పిల్లల బర్త్డేస్కి కానీ ఏదైనా ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా మీరు మీ సొంతంగా చాక్లెట్స్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.